నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అశోక్. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న చంద్రబాబు నాయుడు అయితే మేలు అనుకుంటున్నాం. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఏమంటే ఇండస్ట్రియల్ స్వామి కదా స్వామి తీసుకొచ్చింది. ఎలా ఉంది డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? అప్పుడంతా డెవలప్మెంట్ బాగుంది, ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఏం లేదు. రోడ్లు ఎంత? యూత్కి జాబ్స్ వచ్చాయా? అసలు యూత్కి జాబ్స్ వచ్చాయా? యూత్కి జాబ్స్ లేవు అసలు. యూత్ని అనుకునే వాళ్ళే లేరు, ఎంకరేజ్ చేసే స్వాములే లేరు. జగన్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? జగన్ గారు చేయలేదని చెప్పలేదు, కానీ ప్రయోజనం లేని పనులు చేశారు. ఫలితమే లేదంటారు? ఫలితం లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అతను రీసెంట్గా పాలిటిక్స్లో దిగాడు, అతని మీద మీ ఒపీనియన్ ఏంటి? అతని మీద ఏమంటే పెద్దగా అతని మీద ఒపీనియన్ ఏం లేదు. ఎలా ఉన్నాయన్న డెవలప్మెంట్ పథకాలన్నీ అంతున్నాయి మీకు ప్రజెంట్? అంతున్నాయి, అనుకుంటా ఏం లేదు, అంతున్నాయి. కానీ ప్రయోజనం లేని పదాలు పెట్టుకాడ ఏం ప్రయోజనం? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్యాకేజీ కోసం వచ్చారని అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ప్యాకేజ్ అనేవి లేదు, ఆ సాంగ్ ఏదో చేయాలనే కదా అనుకుంటున్నాడు. అది ఏదో చేయాలా అనే ఆలోచనతో ఆ స్వామి వచ్చాడు, కానీ టైం పడుతుంది. ఆ సాంగ్కి ఎవరు ఏమంటే వచ్చేయలేరు కదా, స్టెప్ బై స్టెప్. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ చంద్రబాబు నాయుడు. ఓకే, మీ ఓట్ ఎవరికి? మీ ఓట్? నేను చంద్రబాబు నాయుడుకి వేస్తాను. నేను పక్కా వైసీపీ, కానీ ఖచ్చితంగా ఈసారి అయితే చంద్రబాబు నాయుడుకి వేస్తాను. ఎందుకన్నా డెవలప్మెంట్ బాగాలేదని అంటున్నారా? డెవలప్మెంట్ బాగాలేదని. ఓకే, థ్యాంక్స్ అన్న. కాదు, ఊళ్ళో రాజకీయాలు కదా వేరే. అంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో జనాలు తీసుకొచ్చి ఈ పార్టీలో తీసుకొచ్చి నిలిపేది. ఇప్పుడు టీడీపీ వ్యక్తులు అంటే టీడీపీ వ్యక్తులే, వైసీపీ వ్యక్తి అంటే వైసీపీ వ్యక్తులే. దాని ఓల్డర్లుగా కలుపుకొనేసి అంతా మనం ఏదో చేయాలని ప్లాన్తో ఇది చేస్తారు. దానివల్ల ఒక నమ్మకాన్ని కోల్పోతాం కదా. మనం కష్టపడి తిరిగి చేసాము, కానీ మనకు ఏ గుర్తింపు లేదే అని ఒక వాల్యూ ఇస్తేనే కదా స్వామి. మనకు వాల్యూ ఇవ్వట్లే, ఏదో వీళ్ళు ఏదో లోకల్ రాజకీయాలు చేస్తారు, అందుకే ఇష్టంలే. జగన్ది రౌడీ రాజకీయం అని కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రౌడీ రాజకీయం అని ఆయన రౌడీజం చేయట్లేదు కదా, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు, లోకల్గా ఇప్పుడు సర్పంచులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు. ఆయన రౌడీ రాజకీయం చేస్తున్నారు అని ఆలోచన లేదు. కొడాలని రోజా గారి మీద మీ కామెంట్స్? కొడాలని రోజా గారి మీద వాళ్ళ గురించి మాట్లాడలేదు స్వామి. ఎందుకు? ఎవరు నిద్రలేసే బూతులు ఏముంది వాళ్ళ గురించి రాజకీయాల్లోకి రావాల్సిన వ్యక్తులు కాదు, ఏదో రచ్చలకి గొడవలకు పోవాల్సిన వాళ్ళు. అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బూతులు ఏంటికి వస్తాయి స్వామి. ఒక రాజకీయ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక గుళ్ళో దేవుడు ఉన్నాడంటే దేవుడికి పోయి పూజ చేయాలని పోతాం, కానీ పోయి అమ్మలక్కలు అడతాం పోయి. అట్లా ఆ స్వాములు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నాను అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏమన్నా బూతులు అడగతా ఉంటే. పాలిటిక్స్లో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ అన్నా? కరెక్ట్ కాదు స్వామి. ఫైనల్గా మీ ఓట్ అన్న? ఒక అధికారంగా ఉన్నారంటే ఎవరేమన్నా అనిపించుకోవాలనే కానీ మనం తిరిగి అనకూడదు. వాస్తవంగా అయితే వీళ్ళు ఒక అధికారంలో ఉండి ఓళ్ళే తిరిగినప్పుడు దానికి ఏముంది స్వామి, ఏం చెప్పగలం? ఫైనల్గా అయితే చంద్రబాబు నాయుడుకి వేస్తాం. ఓకే, థ్యాంక్స్ అన్న.